గ్రోక్ ఘాటు బీజేపీకి తలపోటు దేశంలో వేడివేడిగా ఏహి రాజకీయం ప్రకంపనలు అధికార పార్టీ పెడుతున్న చాట్బాట్ ప్రధాని మోడీపై ఎక్స్లో ఘాటు వ్యాఖ్యలు బీజేపీ సంబంధించిన ప్రశ్నలపైన ఇదే తీరు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన సమాధానాలు బీజేపీ డిజిటల్ దూకుడుకు చాట్బాట్ బ్రేకులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సమాచారం అనేది పర్ఫెక్ట్గా వస్తూ ఉన్నది. సో అది మీరు ట్విట్టర్లో గ్రాక్ అని ఉంటుంది, దానిలోకి వెళ్తే మీకు చాలా రకాల విషయాలు తెలుస్తాయి. ప్రతి దానిలో కూడా మీరు గ్రాక్ ఎలా పనిచేస్తారు అంటే మీరు చాట్ జీపీటీ లాంటి అనేక రకాల ఏఐ సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉన్నాయి, అప్లికేషన్లు ఉన్నాయి. కాబట్టి వాటి కాకుండా ఈజీగా ఉండేటువంటి ఇక్కడ ఉంటుంది, ఈ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ పోయి ఈ గ్రాక్ అనే దానిలో ఉంటుంది. మీకు ఏదైతే అడగండి, ఏది పడితే అది చెప్తారు. సో అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కావాల్సిన తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏ లాంగ్వేజ్ అడిగినా ఆ లాంగ్వేజ్లో ఇస్తుంది. సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాలోజీ టీవీ గురించి సమాచారం ఇవ్వండి, కాలోజీ టీవీ ఇన్ఫర్మేషన్ కావాలి అని ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టిన అనుకోండి, చూడండి ఏమొస్తుందో. కాలోజీ టీవీ తెలంగాణకు చెందిన ఒక స్వతంత్ర డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్. దీని ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా రిపోర్ట్ చేయబడిన వైవిధ్యమైన మరియు ఆకర్షణీయమైన వార్తా కథనాలను ప్రజలకు అందించడం. ఈ ప్లాట్ఫామ్ సంస్కృతి, భాష, వనరులు, కవిత్వం, చరిత్ర, రాజకీయాలు, అభివృద్ధి, మానవ హక్కులు మరియు పర్యాటక అంశాలపై దృష్టి సారిస్తుంది. ఇగో తాజా వార్తలు విజయ రూపంలో అందిస్తోంది. ఈ ఛానల్ను దాసరి శ్రీనివాస్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరియు ఇది తెలంగాణ ప్రజలకు స్థానిక వార్తలు సమగ్రంగా అందించేందుకు కృషి చేస్తుంది. మీకు దీని గురించి మరింత నిర్దిష్ట సమాచారం కావాలంటే వారి యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ సందర్శించడం ద్వారా అప్డేట్స్ పొందవచ్చు. సో ఇట్లా మన గురించి ఇట్లా వస్తుంది అన్నట్టు. సో ఇది చాట్ జీపీటీ చాలా క్లియర్గా ఏం చేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇట్లా ఏ క్వశ్చన్ అని అడగండి. ట్విట్టర్లో, ఎక్స్లో ఈ గ్రాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ గ్రాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో పోయి మీ ఏ సమాచారం అడగండి, ఆ ప్రతి సమాచారం కూడా ఉంటుంది, ప్రతి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ప్రధానమైనటువంటి ఇది ఈ ఆప్షన్గా మనం చెప్పొచ్చు. అన్నిటికంటే అడ్వాన్స్గా గ్రాక్ అనేది అయితే కనబడతా ఉంది. సో ఇప్పుడు బీజేపీ గతంలో దాచిపెట్టిన అన్ని విషయాలు కూడా గ్రాక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాం, మోడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్డ్ సమాచారం తెలుగులో కావాలి. ఇప్పుడు చూడండి, మోడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్ సమాచారం తెలుగులో కావాలి అని అడిగినా. ఒకసారి చూద్దాం దాని గురించి ఏమొస్తుంది. ఇగో నరేంద్ర మోడీ యొక్క విద్యార్హత గురించి వివరణాత్మక సమాచారం తెలుగులో ఇక్కడ ఇవ్వబడింది. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ భారతదేశ ప్రధానమంత్రి విద్యార్హతల విషయంలో ఎప్పుడూ చర్చనీయంగా ఉంటారు. అతని విద్యా నేపథ్యం గురించి అధికారిక సమాచారం ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లు మరియు విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ధృవీకరణ ఆధారంగా లభ్యమవుతుంది. ఇప్పుడు దాన్ని వివరంగా చూద్దాం. ప్రాథమిక విద్య, స్నాతక విద్య, చూడండి ఎంత డీటెయిల్గా వస్తుందో. తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, హిందీలో వస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులకు అయితే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఈ గ్రాక్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇది అందరికి కూడా యూజ్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు కూడా బేసిక్గా ట్విట్టర్ అయితే అందరికి అకౌంట్ ఉంటుంది. ట్విట్టర్లో ఇగో ఈ విధమైన సమాచారం తెలుసుకుంటే కనుక ఇగో వివాదాల గురించి చూద్దాం. మోడీ విద్యార్హతలపై చాలా సంవత్సరాల వివాదాలు ఉన్నాయి. కొందరు విమర్శకులు, ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు అతని డిగ్రీలు నకిలీవని కావచ్చు అని ఆరోపించారు. 2016లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు. దీనికి స్పందనగా గుజరాత్ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం రెండు అతని డిగ్రీల ప్రామాణికతను ధృవీకరించారు. అయినప్పటికీ అసలు పత్రాలను బహిరంగంగా ప్రదర్శించడంలో ఆలస్యం మరియు కొన్ని సాంకేతిక సమస్యలు మార్క్షీట్లో బైరు వైవిధ్యం విమర్శలకు దారితీశాయి. ఇతర సమాచారం ఇట్లా నరేంద్ర మోడీ గురించి ప్రతిదీ కూడా వస్తుంది, ఆయన గురించి అడిగిన ప్రతి విషయం కూడా వస్తుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా చాట్ జీపీటీ కంటే కూడా ఈ ఎక్స్లో, ట్విట్టర్లో ఉన్నటువంటి గ్రాక్ అనే ఆప్షన్ చాలా కీలకంగా ఉన్నది. ఈజీగా సమాచారం వస్తుంది, అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.